2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో టూరిజం రంగంలో వచ్చిన విప్లవం ఇదే. గత 12 ఏళ్లలో భారతదేశం ప్రపంచ టూరిజం మ్యాప్పై సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకప్పుడు కేవలం చారిత్రక కట్టడాలకే పరిమితమైన మన పర్యాటక రంగం ఈరోజు ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు అడ్వెంచర్ టూరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రధాని మోదీ హయాంలో మన పర్యాటక రంగం ఎలా రూపాంతరం చెందిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసింది అతిపెద్ద మ్యాజిక్. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అద్భుతంగా డెవలప్ చేయడం, ప్రసాద్ మరియు స్వదేశ్ దర్శన్ పథకాల ద్వారా దేశంలోని పురాతన పుణ్యక్షేత్రాలను ఆధునీకరించారు. అయోధ్య రామ మందిరం, కాశీ విశ్వనాథ్ ధామ్, కేదార్నాథ్ మరియు ఉజ్జయిని వంటి క్షేత్రాల రూపురేఖలు మారిపోయాయి. దీనివల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల మంది భక్తులు ఈ క్షేత్రాలను దర్శిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం మరియు వారసత్వ సంపద. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా గుజరాత్లో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం భారతదేశ పర్యాటక రంగానికి మకుటాయమానంగా నిలిచింది. అమెరికాలోనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎక్కువ మంది టూరిస్టులు ఇప్పుడు దీనిని సందర్శిస్తున్నారు. దీంతో పాటు మన దేశంలోని చారిత్రక కట్టడాలు, హోటళ్లను డిజిటలైజ్ చేసి పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించారు. ఇక విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడం కాదు, మన దేశంలోనే చేసుకోవాలంటూ ప్రధాని మోదీ తెచ్చిన వెడ్డింగ్ ఇండియా పిలుపు టూరిజం రంగానికి కొత్త ఊపునిచ్చింది. అలాగే ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత దేశీయ పర్యాటక రంగంలో సరికొత్త విప్లవం వచ్చింది. విదేశీ బీచ్లకు వెళ్లే భారతీయులు ఇప్పుడు లక్షద్వీప్, అండమాన్ వైపు చూస్తున్నారు. దీనికి తోడు వందే భారత్ రైలు, కొత్త ఎయిర్పోర్ట్లు టూరిస్టుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. ఈ 12 ఏళ్ల కాలంలో భారత పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరులనే కాకుండా మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తం చేసే ఒక బ్రాండ్గా మారింది.